హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రామా మీడియా. నేను మీ యాంకర్ రామావత్. మద్యం పాలసీ, నూతన మద్యం పాలసీ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ టెండర్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. సో గతంలో లాగా ఈసారి ప్రభుత్వం మద్యం అమ్మదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు. సో ఇది వరకు ఎలాగుందో అంటే 19కి ముందు ఎలాంటి అయితే పాలసీ ఉందో అదే పాలసీని ఇప్పుడు కూడా కంటిన్యూ చేయబోతున్నారు. అండ్ ఎలాగైతే ఇటు తెలంగాణలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి పాలసీస్ ఉందో అలాంటి పాలసీస్నే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగిస్తున్నారు. ఎలాంటి మద్యాన్ని ప్రభుత్వం అమ్మదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మద్యం అమ్మకాల మీద కూడా రకరకాల కామెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. గతంలో వైఎస్ జగన్ గారు సొంత బ్రాండ్లను తీసుకొచ్చి హై రేట్స్లో అమ్మేవాళ్ళు. గతంలో మనం చూసే హై రేట్స్లో దాని మీద కూడా రకరకాల విమర్శలు అనేవి వచ్చాయి. నాసి రకం మద్యమనో లేకపోతే కల్తీ మద్యమనో రకరకాల విమర్శలు అనేవి వచ్చాయి. ఇవాళ వైఎస్ జగన్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా ఈ మద్యం పాలసీనే. ఎందుకంటే గతంలో అన్ని విమర్శలు వచ్చాయి మద్యం మీద. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం గతంలో మద్యం పాలసీ ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మద్యం పాలసీ ఎలా ఉంది అనే అంశం మీద ఈ వీడియోలో నేను క్లారిటీగా డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ముందుగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక గతంలో వైఎస్ జగన్ గారి హయాంలో ఎలాంటి పాలసీ ఉండేది అనేది ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే, మద్యపాన నిషేధం ఎత్తివేత. జనరల్గా 2019 ఎలక్షన్కి ముందు వైఎస్ జగన్ గారు స్పష్టంగా చెప్పిన మాట ఇదే: మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మద్యపానాన్ని నిషేధిస్తాము అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడమే కాదు, నెక్స్ట్ ఎన్నికలు అంటే 2024 ఎన్నికలు మేము ఓట్లు అడగడానికి వచ్చే లోపు మేము మద్యపానం నిషేధం చేసే మీకు ఓట్లు అడుగుతాము అని చెప్పేసి కూడా జగన్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అలా చెప్పిన తర్వాత మళ్ళీ కొంతమంది నమ్మి వైఎస్ జగన్ గారు 151 సీట్స్ తోటి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. సో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మద్యపాన నిషేధాన్ని ఏదైతే ఈ అంశం ఉందో ఈ అంశాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేశారు. సో ఇప్పట్లో మద్యపాన నిషేధం అనేది మనం చేయలేము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పేశారు. దానికి ప్రధాన కారణం వచ్చేసి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అనేది బాగలేదు కాబట్టి, అప్పటికే విడిపోయి ఉన్నాం కాబట్టి, విడిపోయిన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది కాబట్టి ఇప్పుడు మద్యపాన నిషేధం అని ఇచ్చేస్తే ఆర్థికంగా ఇంకా దెబ్బతింటాము అని చెప్పేసి ఈ మద్యపాన నిషేధాన్ని కంప్లీట్గా ఎత్తివేశారు. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు. అప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఆలోచనతోటి వైఎస్ జగన్ గారు ముందుకు వచ్చారు. ఆ ఆలోచనే ఇవి ప్రభుత్వమే మద్యం అమ్మకాలు. అప్పటి వరకు జనరల్గా ఇప్పుడున్న పాలసీస్ని అప్పుడు కూడా కంటిన్యూ చేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాం కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇలా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా సరే ఎవరే కానీ మద్యాన్ని ప్రభుత్వమే విక్రయించేలా ఎవ్వరు కూడా జీవో తీసుకురాలేదు. బట్ వైఎస్ జగన్ గారు మాత్రం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో వెళ్ళకూడదు అని చెప్పేసి ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని చెప్పేసి ఒక కొత్త జీవోని తీసుకొచ్చారు ఆయన. కల్తీ మద్యంపై విమర్శలు. సో ఆ జీవో తీసుకొచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో సొంతంగా ప్రభుత్వమే స్టోర్స్ అనేవి పెట్టింది, అంటే వైన్ షాపులు అనేది పెట్టింది. అంటే అప్పట్లో బెల్ట్ షాపులు ఎక్కువగా ఉండేవి. ఆ బెల్ట్ షాపులన్నీ కంప్లీట్గా తొలగించేసి ప్రభుత్వమే సొంతంగా వైన్ షాప్ అనేది నడిపింది. సో ప్రభుత్వం వైన్ షాప్ నడపడంతో అప్పటి వరకు ఉన్న బ్రాండ్స్ అన్నీ కూడా మొత్తం బంద్ చేసి కల్తీ మద్యంపై విమర్శలు వచ్చి అంటే బంద్ చేసి మొత్తం కొత్త మందుని తీసుకొచ్చారు. వైన్ షాప్స్లో 2019 నుండి 2024 వరకు కూడా ఏ ఒక్కరికి కూడా వైన్ షాప్లో ఏ మందు అమ్ముతున్నారు, ఎలాంటి బ్రాండ్స్ అమ్ముతున్నారు అనేది ఎవ్వరికీ కూడా తెలియదు. జస్ట్ అందరికీ ఒకటే ఒక పాయింట్: 120, 150, 180. అంటే రేట్స్ బట్టి వాళ్ళు మద్యం తీసుకున్నారు తప్ప బ్రాండ్స్ బట్టి ఎప్పుడే కానీ మద్యం అనేది తీసుకోలేదు. కంప్లీట్గా ఈ కల్తీ మద్యం అనేది గతంలో సరఫరా చేశారు వైఎస్ జగన్ గారు అని చెప్పేసి కూడా చాలా విమర్శలు అనేవి వచ్చాయి.
టెండర్ ద్వారా కాకుండా డైరెక్ట్ ఆదాయం. జనరల్గా ఏ ప్రభుత్వానికైనా సరే మద్యం అనేది చాలా కీలకమైన సెగ్మెంట్, అది ఆదాయం వచ్చే దాంట్లో. సో మద్యంలో వచ్చే ఆదాయం చాలా మటుకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ప్రభుత్వం కూడా మద్యం మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. సో అలా అలా మద్యం మీద ఆదాయం రావాలంటే ఖచ్చితంగా టెండర్ ద్వారా ఈ మద్యం విక్రయించి ఆ టెండర్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరూ అమౌంట్ అనేది కడతారు కాబట్టి, ఎవ్రీ 2 yearsకి ఒకసారి రెన్యువల్ అన్ని చేసుకుంటారు కాబట్టి ఆ టెండర్ ప్రక్రియ ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు కూడా ఇప్పటికీ చాలా సంక్షేమాలు అనేది అందిస్తూ ఉంటాయి ప్రజలకు. సో ఈ టెండర్ ప్రక్రియని మొత్తం వైఎస్ జగన్ గారు కంప్లీట్గా డిమాలిష్ చేశారు, అంటే ఎత్తేసారు. అసలు ఈ టెండర్ అనే అంశమే లేదు గత 5 సంవత్సరాలుగా. సో ఈ టెండర్ ద్వారా ఆదాయం మనకు అక్కర్లేదు, మనకు డైరెక్ట్ మనమే సేల్ చేస్తున్నాం కాబట్టి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది మనకే వస్తుంది అని చెప్పేసి వైఎస్ జగన్ గారు భావించి టెండర్ ప్రక్రియ ద్వారా కాకుండా డైరెక్ట్ ఆదాయం అనే ఆలోచనతో ఈ టెండర్ ప్రక్రియని తేయడం జరిగింది. అన్ని బ్రాండ్లకు అనుమతులు రద్దు. అప్పటి వరకు ఉన్న అనేక బ్రాండ్స్, కింగ్ఫిషర్, బడ్వైజర్ కావచ్చు, రాయల్ స్టార్ కావచ్చు, మ్యాన్సన్ హౌస్ కావచ్చు, ఇంపీరియల్ బ్లూ కావచ్చు, ఇలా రకరకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయి. మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా రద్దు చేశారు. వీటి అంటే కంప్లీట్గా అప్పటికి చాలా కాంట్రవర్సీ అనేది కూడా వచ్చింది. కంప్లీట్గా అంటే కింగ్ఫిషర్ ఇలాంటి, బడ్వైజర్ లాంటి కంపెనీస్ని రద్దు చేయడంతో వాటి స్థానంలో బూమ్ బూమ్ అనో లేకపోతే ఎస్ఎన్జే 10,000 ఇలాంటి రకరకాల కొత్త బ్రాండ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో కంప్లీట్గా దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్స్ అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో దొరికాయి. అంటే దేశంలో ఉన్న మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో రద్దు అయ్యాయి. ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క కంపెనీ కూడా ఆ బ్రాండ్స్ని అమ్మలేకపోయాయి. కొత్త పాలసీతోటి జగన్ గారు తీసుకొచ్చిన కొత్త పాలసీస్ వల్ల అవి అమ్మలేకపోయాయి. అలాంటి బ్రాండెడ్ కంపెనీస్ ఏవి కూడా గత 5 సంవత్సరాల్లో ఏవి బ్రాండెడ్ మందు ఏది కూడా ఆంధ్ర ప్రజలకి అందుబాటులో లేదు. సొంత బ్రాండ్లతో విక్రయం, ఇందాక చెప్పినట్టు ఏది అన్నీ కూడా సొంత బ్రాండ్సే. బ్లాక్ బాస్టర్, బూమ్ బూము, లేకపోతే ఎస్ఎన్జి 10,000 అని, లేకపోతే ఇంకా ప్రెసిడెంట్ మెడల్ అనేవి వచ్చింది ఒకటి, అలాగే 9 hours అనేవి వచ్చింది. ఇలా రకరకాల బ్రాండ్స్ అనేవి కూడా, ఈ రకరకాల బ్రాండ్స్ అనేవి కూడా గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి బ్రాండ్స్, ఎక్కడా లేనటువంటి బ్రాండ్స్ అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో విక్రయించడం జరిగింది, అమ్మడం జరిగింది. విపరీతమైన ధరలు. సరే, ఎలాగో ఈ బ్రాండ్స్ అంటే సొంత బ్రాండ్సే అమ్ముతున్నారు, అంటే ఏవైతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అప్పటికప్పుడు తయారు చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ నుండి మద్యం కొని ప్రజలకు అమ్ముతున్నారు కదా, ఆ అమ్మడం కూడా హై రేట్స్ తోటి అమ్మారు గతంలో. ఇప్పుడు ఇది మన తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి కింగ్ ఫిషర్ 150 ఏమో, అక్కడ బూమ్ బూమో, బ్లాక్ బాస్టర్ ఇలాంటి బీర్లు వచ్చేసి అక్కడ 200-250 రూపీస్ కూడా అమ్మారు. ఇక్కడ కింగ్ఫిషర్ బ్రాండ్ ఉన్న మద్యం, అది కింగ్ఫిషర్ కావచ్చు, బడ్వైజర్ కావచ్చు, ఇలా రకరకాలు ఇవన్నీ బ్రాండ్స్. ఓవరాల్ ప్రపంచం మొత్తం ఇవి చాలా మోస్ట్ పాపులర్. ఇలాంటివే 150 రూపీస్కి ఇక్కడ అమ్ముతూ ఉంటే ఆంధ్రాలో మాత్రం బూమ్ బూము, బ్లాక్ బాస్టర్ లాంటి కొత్త మద్యం తీసుకొచ్చి అందులో అది కూడా హై రేట్స్ అంటే 200-250 రూపీస్కి విక్రయించడం జరిగింది. భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలు. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ జగన్ గారి చుట్టూ ఈ మద్యం స్కామ్ అనేది ఒక్కొక్కటిగా ఇరుకాటంలో పడేస్తున్నాయి వైఎస్ జగన్ గారిని. త్వరలో ఈ మద్యం స్కామ్లో ఖచ్చితంగా వైఎస్ జగన్ గారు జైలుకి వెళ్ళక తప్పదు. అసలు భారతదేశ చరిత్రలోనే ఆంధ్రాలో జరిగిన మద్యం స్కామ్ అతిపెద్ద స్కామ్ అని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు చెప్తున్న మాట, కూటమి ప్రభుత్వం చెప్తున్న మాట. సో ఆల్రెడీ ఆ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేశారు, గ్రౌండ్ లెవెల్ నుండి ఆ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేశారు. అంటే అతి త్వరలోనే పెద్ద ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో, ఈ మద్యం అమ్మకాల్లో గతంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కేసులు ఉంటాయి, జైలుకి పంపిస్తామని చెప్పేసి ఇప్పటికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చెప్తున్నమాట. అండ్ భారీ స్కామ్ జరిగింది భారతదేశంలోనే, కనివిని ఎరగనటువంటి భారీ స్కామ్. జనరల్గా ఇప్పటివరకు అయితే ఢిల్లీ మద్యం స్కామ్ అన్నది అతిపెద్ద స్కాము. దాంట్లో సీఎంఏ ఇప్పుడు జైలుకి వెళ్ళారు, కవిత కూడా జైలుకి వెళ్ళి వచ్చింది.
సో ఇలాంటి ప్రముఖులే అంటే ముఖ్యమంత్రినే ఆ స్కామ్లో ఇరుక్కొని జైలుకి వెళ్ళిన పరిస్థితి ఢిల్లీ మద్యం స్కామ్ అనేది. అలా ఆ స్కామ్ కంటే కూడా పెద్ద స్కామ్ ఈ ఆంధ్ర లిక్కర్ స్కామ్ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తున్నమాట. సో ఆ అంశం మీద కూడా ఖచ్చితంగా త్వరలో వైఎస్ జగన్ గారిని జైలుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నమాట. భారీ స్కామ్ జరిగింది మద్యంలో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. డిగ్రీ చదివిన వాళ్ళు మందు అమ్మకం, ఇది చాలా కాంట్రవర్సీ అయింది గతంలో. అంటే ఇది కరోనా టైంలో కూడా టీచర్స్ని ఈ మద్యం షాపుల దగ్గర విక్రయించడానికి పెట్టారు, అమ్మడానికి పెట్టారు అని చెప్పేసి గతంలో చాలా కాంట్రవర్సీ వచ్చింది. అండ్ డిగ్రీ చదివిన వాళ్ళకి వైన్ షాప్లో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా చాలా విమర్శలు అనేవి వచ్చాయి. సో ఇవన్నీ అంశాలు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసింది. మద్యం పాలసీ కావచ్చు, లేకపోతే ఈ మద్యం అంశం ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్గా మందుబాబులు కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగానే ఓటేశారు. ఇలాంటి అనేక అంశాలతోటి కల్తీ మద్యం అమ్మడం, నాసిరకం మద్యం అమ్మడం, విపరీతమైన ధరలు, సొంత బ్రాండ్స్ తీసుకురావడం, అలాగే పాపులర్ బ్రాండ్స్ అనేవి అందుబాటులో లేకపోవడం, ఇలా అనేక అంశాలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశారు 2024 ఎలక్షన్స్లో. అంటే ఉక్కిరిబిక్కిరి ఇన్ ద సెన్స్ కేవలం 11 స్థానాలు రావడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఇక చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కొత్త పాలసీలో ఏముంది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఇప్పటి వరకు ఉన్న మద్యం పాలసీ రద్దు. ఇప్పుడు మొన్నటి వరకు వైఎస్ జగన్ గారు తీసుకొచ్చిన ఈ మద్యం పాలసీనే కంటిన్యూ అవుతూ ఉన్నింది మొన్నటి వరకు. బట్ ఈ అక్టోబర్ నుండి ఆ పాలసీని కంప్లీట్గా రద్దు చేశారు ఆయన. ఆ పాలసీ ఏంటి అంటే ప్రభుత్వమే మద్యం విక్రయించడము, సొంత బ్రాండ్స్ని విక్రయించడము, హై రేట్స్కి విక్రయించడము, అమ్మడం, ఇలాంటి పాలసీస్ తీసుకొచ్చారు కదా. అవన్నీ కంప్లీట్గా రద్దు చేసి కొత్త మద్యం పాలసీని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తులు అమ్మే బాధ్యత. ఇప్పుడు జనరల్గా అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది. తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు, కేరళ, ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రభుత్వం మద్యం అనేది అమ్మట్లేదు, అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న గతంలో ఏదైతే నిర్ణయం ఉందో అదే ఇప్పుడు, అంటే 2019కు ముందు 14 నుండి 19 వరకు ఏదైతే పాలసీ ఉందో అదే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి మద్యం అనేది అమ్మదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ప్రైవేట్ వ్యక్తులే అమ్ముతారు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. టెండర్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం. జనరల్గా వైఎస్ జగన్ గారు డైరెక్ట్ మద్యం అమ్మడం వల్ల మనకు ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పేసి ఆయన భావించారు కదా. అలా కాకుండా టెండర్ ద్వారానే మనం ఆదాయం తీసుకురాగలము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్న పాలసీని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా సరే టెండర్ వేసుకోవచ్చు. టెండర్ వేసి ఆ టెండర్లో ఎవరిదైతే నేమ్ వస్తుందో వాళ్ళకే అక్కడ మద్యం అమ్మే అవకాశం అనేది లభిస్తుంది. సో ఆ టెండర్ ద్వారా వచ్చిన అమౌంట్ ప్రభుత్వ ఆదాయం కింద సమకూరుస్తారు. అంటే ఎలాగో మద్యం అమ్మడంలో ఎలాగో ఆదాయం అనేది వస్తుంది బాటిల్ కింద అని, అది ప్లస్ ఈ టెండర్, ఈ రెండు ఆదాయం అనేది ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశం. ప్రపంచంలో దొరికే అన్ని బ్రాండ్లకు అనుమతి. ఇప్పటివరకు అయితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచంలో దొరికే ఏ బ్రాండ్స్ కూడా అనుమతి అనేది లేదు. అన్ని ఇందాక మనం మెన్షన్ చేసుకున్నట్టు కేఎఫ్ కావచ్చు, బడ్వైజర్ కావచ్చు, రాయల్ స్టాగ్ కావచ్చు, మ్యాన్సన్ హౌస్ కావచ్చు, అలా రకరకాల బ్రాండ్స్ అనేవి ఉన్నాయి కదా. అవి ఏవి కూడా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర ప్రజలకి లభించిన సందర్భమే లేదు. సో ఇప్పుడు ఆ బ్రాండ్స్ అన్నీ కూడా మళ్ళీ ఆల్రెడీ ఆంధ్రాలో అమ్ముతున్నారు, ఆల్రెడీ అవైలబిలిటీలో ఉంది. ఇప్పుడు అన్ని బ్రాండ్స్, ప్రపంచంలో దొరికే అన్ని బ్రాండ్స్ ఇప్పుడు ఆంధ్రాలో అవైలబిలిటీలో ఉంది. తక్కువ ధరకే మద్యం, ఇది చాలా కీలకమైన అంశం. ఇది గతంలో 200-250కి మద్యం అనేది అమ్మారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. అలా కాకుండా ఇప్పుడు కేవలం తక్కువ ధరకే మద్యం అమ్మాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అవ్వడం. సో దానికి అనుకూలంగానే తెలంగాణ కంటే కూడా తక్కువ ధరలోనే ఇప్పుడు ఆంధ్రాలో మద్యం అనేది లభిస్తుంది, అందుబాటులో ఉంది. ఇప్పుడు కల్తీ లేకుండా నాణ్యమైన మద్యం. ఇప్పుడు గతంలో 2019 నుండి 2024 వరకు కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ పార్టీని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసింది ఈ కల్తీ మద్యము, లేకపోతే నాసిరకమైన మద్యం అనే అంశమే. ఎందుకంటే గతంలో వచ్చిన ఏ మద్యం కూడా, అంటే ఏ మందు కూడా ఎవరే కానీ వినని పేర్లు అవన్నీ. ఇప్పుడు బూమ్ బూము, బ్లాక్ బాస్టర్స్ ఎవరే కానీ వినలేదు.
అప్పటికప్పుడు తయారు చేసి విక్రయించారు గత 5 సంవత్సరాలు. సో అప్పటికప్పుడు తయారు చేసి అమ్ముతున్నారంటే ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్పేసి చాలామంది భావించారు. ప్రజలు కూడా దీని మీద చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్తీ మద్యం అమ్ముతున్నారు, సొంత బ్రాండ్స్ ఎందుకు అమ్మాలి, రేట్స్ ఎలాగో మీరు పెంచారు కదా, ఆ రేట్స్ తగ్గట్టుగానే మంచి బ్రాండ్స్ అనేవి ఎందుకు మీరు అమ్మట్లేదు అని చెప్పేసి గతంలో చాలా విమర్శలు అనేవి కూడా వచ్చాయి. బట్ ఆ విమర్శలు ఏవి కూడా వైఎస్ జగన్ గారు పట్టించుకోలేదు. మద్యం గురించి అంత వ్యతిరేకత ఎక్కడొస్తుంది అనుకున్నారు. బట్ ఆ మద్యమే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 స్థానాలు రావడానికి కారణమైంది. వన్ ఆఫ్ ది రీజన్ అది. స్కామ్కు ఆస్కారం లేకుండా గత పాలసీనే కంటిన్యూ. గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి అంటే అప్పట్లో అంటే 90స్లో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన దగ్గర నుండి మొన్న 2019 వరకు కూడా ఈ మద్యం పాలసీ ఏదైతే ఆయన తీసుకొచ్చారో దాంట్లో ఎలాంటి స్కామ్ అనేది ఇంతవరకు బయటికి రాలేదు, ఎలాంటి స్కామ్ అనేది జరగలేదు. ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ ప్రక్రియ ద్వారా విక్రయించడం, ఆ టెండర్ ప్రక్రియ ద్వారా అమ్మకం వాళ్ళకే బాధ్యత అప్పచెప్పడం అనే ఈ అంశంలో ఎలాంటి స్కామ్కు ఆస్కారం అనేది లేదు. సో గతంలో ఇది ప్రూవ్ అయింది. సో ఈసారి కూడా ఎలాంటి స్కామ్ అనేది జరగకుండా పగడ్బందీగా ఈసారి కొత్త పాలసీని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏదైతే వైఎస్ జగన్ గారి మీద ఏదైతే ఆరోపణలు అనేవి వస్తున్నాయో, భారీ స్కామ్ జరిగింది మద్యం కుంభకోణంలో అని చెప్పేసి, అలాంటి ఆరోపణలు అనేవి రాకుండా చాలా జాగ్రత్త పడి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. దీని మీద కూడా రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయనుకోండి, చదువు కంటే కూడా మద్యం మీద ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు అని చెప్పేసి. బట్ అలాంటివన్నీ కామన్, అంటే జనరల్గా అపోజిషన్ వాళ్ళు చెప్తున్న మాట. ఎందుకంటే మద్యం అనేది కేవలం ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనూ ఉంది మద్యం అన్నది. అంటే నాసిరకాన్ని బంద్ చేసి మంచి మద్యాన్ని అందించగలిగితే ఖచ్చితంగా అది ప్రజలకు యూజే. ఎందుకంటే ఇవాళ తాగని వాళ్ళు ఎవరుంటారు చెప్పారు? ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తాగుతారు. చాలామంది పొలాల్లో కష్టపడిన వాళ్ళు కావచ్చు, పని చేసుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు రాత్రి అయితే వాళ్ళ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మద్యం సేవించి వాళ్ళు నిద్రిస్తే ఆ సుఖమైన నిద్ర వస్తుంది వాళ్ళు. మళ్ళీ మార్నింగ్ వాళ్ళు పని చేయడానికి అదొక మంచి మెడిసిన్లా పనిచేస్తుంది చాలామందికి. సో దీని మీద రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అవన్నీ అపార్ట్ అవి కామెంట్స్ అనేవి ఎప్పుడు కామన్గా వస్తుంటాయి. సో ఇది పాలసీ. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.